వైఎస్ఆర్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అచ్చెన్నాయుడు సభలో కుల మతాల ప్రస్తావన తెచ్చారని అన్నారు ఎమ్మెల్సీ తూమాటి మాధవ్. వ్యవసాయంపై చర్చను అడ్డుకోవడానికే అచ్చెన్నాయుడు సభను వాయిదా వేయించారని అన్నారు. రైతుల సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకోవడమే అచ్చెన్నాయుడి ఆలోచన అని చెప్పారు. లడ్డు మీద ఏదైతే చర్చ వచ్చిందో నిమిషాన్ని మమ్మల్ని అడ్డుకోవడం కానీ లేదు, పూర్తిగా మేము ప్రజల దృష్టికి వాస్తవాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ సభని మళ్ళీ మతాల పేరుతో కులాల పేరుతో అక్కడ చర్చ తీసుకొచ్చేసి సభను వాయిదా వేసే పరిస్థితి చూసి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేవు అనేది ఒకటి, రెండోది సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఎలా ఫేస్ చేయాలి, ఇంకా ఏమున్నాయో వీళ్ళ దగ్గర ఆధారాలని చెప్పి దురుద్దేశంతో సభను వాయిదా వేశారు. ఈరోజు కూడా చూస్తే నిన్న అచ్చెన్నాయుడు గారే, ఈరోజు అచ్చెన్నాయుడు గారే ఈ మతాల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. నిన్న మళ్ళీ చైర్మన్ క్షమాపణ చెప్పింది కూడా మనం చూసాం. మళ్ళీ ఈరోజు అదే ప్రస్తావన తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు కూడా సభను వాయిదా అయిపోయి చూస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, నీకు నిజంగా రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ నువ్వు ఆ శాఖ నిర్వహించేవాడు, నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే అగ్రికల్చర్ డిస్కషన్ ఎందుకు అడ్డుకుంటున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేవలం రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, విత్తనాలు లేవు, ఎరువులు లేవు అని చెప్పి మొత్తం అసలు వ్యవసాయ సంక్షోభంలో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రైతులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే మీరు ఆ చర్చ ఎక్కడికి వస్తుందో, ఈ మొత్తం బయటకు వస్తే రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ ఒకసారి రైతుల్లో నుంచి ఆందోళన వ్యతిరేకత ఎక్కువైద్దని ఒక భయంతో ఏదైతే మీ అగ్రికల్చర్ డిస్కషన్ వాయిదా వేసుకోవడం కోసం మీరు ఇలాంటి మతాలు కులాలను తీసుకొచ్చి చర్చ హౌస్లో సభను వాయిదా వేయించుకునే కార్యక్రమం మీరు చేస్తున్నారని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉంది. ప్రజలందరూ గమనించాల్సింది కోరుతా ఉన్నాను.